ఆంగ్లం పరీక్షలో గ్రామర్పై వచ్చే ప్రశ్నలకు ఎలా సమాధానం రాయాలి, పేపర్ 1, పేపర్ 2లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇలాంటి అనేక సమస్యలపై విద్యార్థులకు విలువైన సలహాలిస్తున్నారు ఆంగ్ల ఉపాధ్యాయులు నవలూరి పేరయ్య. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే విద్యార్థి జీవితంలో ఎదుర్కొనేటువంటి మొట్టమొదటి పబ్లిక్ పరీక్ష కాబట్టి విద్యార్థుల్లో ఈ సందర్భంగా తలెత్తేటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలు, ఆందోళనలు చాలా సహజం. అయితే వీటినన్నింటినీ నివృత్తి చేసి విద్యార్థుల్ని కాన్ఫిడెంట్గా పరీక్షకు ప్రిపేర్ చేసేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈటీవీ యువ కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా 10వ తరగతి ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి సందేహాలను నివృత్తి చేసేటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. నా పేరు కేశవ్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ డిజైన్ అలాగే మార్క్స్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఇంటర్నల్ మార్క్స్కు సంబంధించి ఇంటర్నల్ మార్క్స్ గతంలో 20 ఉన్నాయి, ఇప్పుడు కూడా 20 ఉన్నాయి. అయితే వీటిని లెక్కించేటువంటి విధానంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక మార్పు తీసుకురావటం జరిగింది. దీన్ని అందరూ జాగ్రత్తగా గమనించాలి. గతంలో 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్, 1 సమ్మేటివ్ అసెస్మెంట్, మొత్తం 280 మార్కులకి విద్యార్థికి వచ్చినటువంటి మార్కుల్ని పరిగణలోనికి తీసుకొని 20 మార్కులకి ఎన్ని మార్కులు వస్తాయో లెక్కించి విద్యార్థి యొక్క ఎక్స్టర్నల్ స్కోర్కి యాడ్ చేసేవాడు. అయితే ఈ సంవత్సరం ఆ 20 మార్కుల్ని 2 విభాగాలుగా చేయటం జరిగింది. ఒక 10 మార్క్స్ 4 ఎఫ్ఏ ఎగ్జామ్స్, ఫార్మేటివ్ టెస్టులు, 200 మార్కులకు 4 ఎఫ్ఏల్లో విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయో దానికి అనుగుణంగా 10 మార్కులు, ఎస్ఏ1 పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. అందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా 10 మార్కులు. ఈ విధంగా గతంలో ఉన్నటువంటి 20ని 2 భాగాలుగా విభజించి ఎఫ్ఏలకి 10, ఎస్ఏకి 10 మార్కులు కేటాయించడం జరిగింది. ఇది ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు సంబంధించినటువంటి మార్కుల అలాట్మెంట్కి సంబంధించినటువంటి ప్రధానమైన మార్పు. పేపర్ 1లో పార్ట్ ఏలో 1 నుండి 6 ప్రశ్నలు కాంప్రహెన్షన్ మీద ఉంటాయి కదా, వీటికి సంబంధించిన ప్రశ్నలు టెక్స్ట్ బుక్లో ఎక్కడి నుంచి వస్తాయి, ఈ ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుంది, ఈ ప్రశ్నలకి ఆన్సర్ రాయాలంటే ఎలా ప్రిపేర్ కావాలి? ఓకే, ఇది చాలా మంచి ప్రశ్న. క్వశ్చన్ పేపర్లో అత్యంత ప్రధానమైనటువంటి భాగం కాంప్రహెన్షన్. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 6 వరకు 6 కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి. ఈ 6 ప్యాసేజెస్ కూడా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి అన్ని యూనిట్స్, ప్రతి యూనిట్లో ఉండేటువంటి ఏబీసీ రీడింగ్స్ నుంచి వస్తాయి. ఫస్ట్ 2 ఏ రీడింగ్ నుంచి, తర్వాత ఉండేటువంటి 2 బి రీడింగ్ నుంచి, తర్వాత ఉండేటువంటి 2 సి రీడింగ్ నుంచి వస్తాయి. ఇందులో ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, పోయిటరీకి సంబంధించినటువంటి కాంప్రహెన్షన్ ఆన్సర్ చేసేటప్పుడు ఆ ప్రశ్నలు కంపల్సరీగా క్వశ్చన్ నెంబర్ 3, 4లోనే ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 3లో మాత్రం కొన్నిసార్లు పోయిటరీకి బదులుగా ప్రోజ్ రావచ్చు. క్వశ్చన్ నెంబర్ 4 మాత్రం కంపల్సరీగా ఎప్పుడూ పోయిటరీనే ఉంటుంది. ఇది గమనించాలి. పోతే వీటిలో మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ప్రధానంగా ఈ ప్యాసేజెస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లెసన్ని 3 భాగాలుగా చేసుకుంటే ఫస్ట్ పార్టు, థర్డ్ పార్టు, ఈ 2 పార్టుల్లోంచి ఎక్కువగా ప్యాసేజెస్ వచ్చేదానికి అవకాశం ఉంది. పోతే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే టెక్స్ట్లో ఉన్నటువంటి ప్యాసేజెస్లో ఉండే ఇన్ఫర్మేషను ఎవరు చెప్తున్నారు, ఏ క్యారెక్టర్ చెప్తుంది, ఏ క్యారెక్టర్తో చెప్తున్నారు, ఏ సందర్భంలో చెప్తున్నారు అనేటువంటి విషయం మీద కనుక పట్టు సాధిస్తే 15 మార్కులకి కనీసం 10 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది, ఏ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అయినా. వీటిల్లో ప్రధానంగా హూ ఈజ్ ద నేరేటర్ ఆఫ్ దిస్ ప్యాసేజ్, హూ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ ద ప్యాసేజ్, హూ ఈజ్ రెఫర్డ్ టు యాజ్, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. అంటే కొన్ని పదాలు, ఫ్రేజెస్ ఎవరిని తెలియజేస్తున్నాయి, అలాగే ఆ మాటలు ఎవరితో చెప్తున్నారు అనే అంశాల మీద ఎక్కువగా ఉంటాయి. మీరు గమనిస్తే పాత పబ్లిక్ పరీక్షా పేపర్లను కనుక గమనించినట్లయితే దాదాపుగా 6 ప్రశ్నలు ఎప్పుడు ఈ మాటలు ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు, హూ ఈజ్ ద నేరేటర్ లేదా హూ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ దీస్ వర్డ్స్ అనే విషయాల మీదే ఉన్నాయి. ఎప్పుడు అలాంటి ప్రశ్నలు కంపల్సరిగా ఎగ్జామినేషన్లో ఉంటాయి.
సో మీ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని సాగితే బాగుంటుంది. మై నేమ్ ఈస్ నవ్యశ్రీ సార్. సార్ పేపర్ 1లో క్వశ్చన్ నెంబర్ 7లో డిస్కోర్సెస్ రైటింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఎలాంటి అంశాలు అడుగుతారు, మనం గమనించవలసిన అంశాలు ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 7కి సంబంధించి స్టూడెంట్స్ టీచర్స్ ఎప్పుడు కూడా ఆందోళన ఉంటుంది. కారణం ఏంటంటే ఇది ఉన్న క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద టఫ్ క్వశ్చన్స్. కన్వర్జేషన్ లేదా డిస్క్రిప్షన్ ఈ రెండింటిని ఇచ్చి వీటిలో ఏదో ఒకదానికి సమాధానం రాయమంటారు. అయితే ఎక్కువ మంది పరీక్షల్లో ఆన్సర్ రాసేదానికి కన్వర్జేషన్ ఎంచుకుంటారు. అయితే నా సలహా ఏంటంటే కన్వర్జేషన్ని రాయటానికి చాలా ఎక్కువ స్కిల్ కావాలి. పోతే డిస్క్రిప్షన్ అనేటువంటి ప్రశ్నకు ఆన్సర్ రాయడానికి మాత్రం కేవలం లిమిటెడ్ స్కిల్స్తో ఆన్సర్ రాసేదానికి అవకాశం ఉంది. ఇదే ప్రశ్నకు సంబంధించినటువంటి ప్రిపరేషను తర్వాత వేరే డిస్కోర్సెస్కి సంబంధించిన ఆన్సర్ రాయడానికి కూడా పనికొస్తుంది. పేపర్ నెంబర్ 8లో కూడా డిస్కోర్సెస్ రైటింగ్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి కదా, ఈ ప్రశ్నలు టెక్స్ట్ బుక్ నుండి వస్తాయా లేక బయట నుంచి వస్తాయి? ఈ ప్రశ్నలు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాంటెక్స్ట్ మీదే ఉంటాయి కానీ బయట నుంచి అడగబడవు. సో మీ ప్రిపరేషన్ అంతా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి లెసన్స్ మీదనే దృష్టి పెట్టాలి. బయట నుంచి ఏ అంశాలను ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. అయితే క్వశ్చన్ నెంబర్ 8లో వచ్చే అంశాలు ఏంటి అంటే, ఒకటి డైరీ ఎంట్రీ, రెండోది స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ రాయడం. ఈ రెండు అంశాల్లో ఒకదానికి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. అయితే ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 7లో ఉండేటువంటి డిస్క్రిప్షన్ రాయటం నేర్చుకుంటే క్వశ్చన్ నెంబర్ 8లో ఉండేటువంటి డైరీ రైటింగ్ను కూడా రాయొచ్చు. ఆ రెంటికి ఫార్మాట్ మాత్రమే చేంజ్ కానీ అందులో రాసే విషయాలు ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి. పేపర్ 1లో పార్ట్ బిలో 9-10 క్వశ్చన్స్ చాలా కష్టంగా ఉంటాయి కదా, వీటికి పూర్తి మార్కులు సాధించాలంటే ఎలా ప్రిపేర్ కావాలి? క్వశ్చన్ నెంబర్ 9లో ఎడిటింగ్ ఏ ప్యాసేజ్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 10లో వచ్చేసి క్లోజ్ టెస్ట్ ఉంటుంది. ఈ రెండు ప్రశ్నలకి జవాబు రాయాలంటే ఎక్కువ పరిజ్ఞానం ఉండాలి. గ్రామర్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్కి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఎడిటింగ్ ప్యాసేజ్ని కనుక తీసుకుంటే 5 మిస్టేక్స్ ఇస్తారు. ప్రతి మిస్టేక్కి అండర్లైన్ ఉంటుంది. అండర్లైన్ చేసిన వర్డ్స్ని మీరు కరెక్ట్ చేసి రాయాలి. వీటికి సంబంధించి కొన్ని చిన్న టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ను ఉపయోగించుకుంటే మీరు వాటిల్లో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ టిప్స్ ఏంటంటే, ఎప్పుడైనా బీ ఫామ్స్ అండర్లైన్ చేసి ఉంటే ప్రజెంట్ టెన్స్లో ఉంటే పాస్ట్ టెన్స్లోకి, పాస్ట్ టెన్స్లో ఉంటే ప్రజెంట్ టెన్స్లోకి రాయడం ఒక టిప్. అలాగే సింగులర్ వెర్బ్స్ని ప్లూరల్గా రాయడం, ప్లూరల్ వెర్బుల్ని సింగులర్గా రాయడం ఒకటి. అమాంగ్ అనేటువంటి వర్డ్ తప్పుగా ఇస్తే బిట్వీన్ రాయొచ్చు, బట్ తప్పుగా ఇస్తే అండ్ అని రాయొచ్చు. అలాగే ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఎర్రర్స్ కూడా ఇందులో ఉండొచ్చు. ఈ టిప్స్ని కనుక మనం ఫాలో అయితే ఈ ప్రశ్న నుంచి తేలిగ్గా బయటపడేదానికి అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 9లో ప్రశ్నలు అడిగే విధానం వేరు, తప్పిచ్చి కరెక్ట్ చేయమంటాడు. క్వశ్చన్ నెంబర్ 10లో మాత్రం అక్కడ ఏం రాయాలో మిమ్మల్ని నిర్ణయించమంటాడు. అడిగే విధానంలో వ్యత్యాసం ఉంది కానీ గ్రామర్ టాపిక్స్ మాత్రం సేమ్ గ్రామర్ టాపిక్స్ అని మనం తెలుసుకోవచ్చు. సార్ పేపర్ 1లో పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 11 నుండి 14 వరకు వచ్చే ప్రశ్నలు ఏ టాపిక్స్ మీద ఉంటాయి, అవి రాయాలంటే ఎలా ప్రిపరేషన్ ఉండాలి? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పాలి. ఎందుకంటే పార్ట్ బిలో పిల్లలకి స్కోరింగ్ తగ్గిపోవడానికి కారణమయ్యేటువంటి ప్రధాన ప్రశ్నల్లో ఇవి ముందు వరుసలో ఉంటాయని చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 14 వరకు. ఎందువల్లంటే ఇవి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటి ప్రిన్సిపల్ మీద ఈ క్వశ్చన్స్ అన్నీ బేస్ అయి ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ 11 తీసుకున్నట్లయితే రిలేటివ్ క్లాజెస్ లేదా ఒక సెంటెన్స్ని ప్రజెంట్ పార్టిసిపుల్తో మొదలుపెట్టి ఎలా ఫినిష్ చేయాలి అనే దాని మీద ఉండేదానికి అవకాశం ఉంది. వీటికి సంబంధించి చిన్న జాగ్రత్త తీసుకుంటే మనం సక్సెస్ఫుల్గా బయటకు వెళ్ళచ్చు. రిలేటివ్ క్లాజుకు సంబంధించి యూనిట్ 1లో ఒక ఎక్సర్సైజ్ ఉంది. ఆ ఒక్క ఎక్సర్సైజ్ని కనుక ప్రిపేర్ అయితే చాలు. యూనిట్ నెంబర్ 5లో ప్రజెంట్ పార్టిసిపుల్ని ఉపయోగిస్తూ వాక్యాలు రాయడం, అక్కడ కూడా ఒక ఎక్సర్సైజ్ ఉంది. దాన్ని కనుక ప్రిపేర్ అయితే సంపూర్ణంగా మార్కులు తెచ్చుకోవచ్చు.
బయట నుంచి ఎటువంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గమనించాల్సింది రిలేటివ్ క్లాజ్ మీదే ఎక్కువగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా అందులో కూడా ఏం రావచ్చు అంటే హూ, విచ్, దట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ తోటి ఇచ్చినటువంటి 2 వాక్యాలని కలిపి ఒకే వాక్యంగా రాయడం అనే అంశం మీద ప్రశ్న ఎక్కువ సార్లు పరీక్షకు రావడం జరిగింది. ముందు పరీక్షల్లో కూడా అదే అంశం మీద మనకు ప్రశ్నలు రిపీట్ కావడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి యూనిట్ 1లో ఉండేటువంటి గ్రామర్ యాక్టివిటీని బాగా ప్రిపేర్ అయితే మంచిది. అలాగే క్వశ్చన్ నెంబర్ 12లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన ప్రశ్న ఉంది. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ప్రశ్న ఎప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి వాక్యాన్ని మార్చడం మీద ఉంటుంది. అంతేగాని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్లోకి వాక్యాలను చేంజ్ చేయడం అనే విషయాన్ని మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి ప్రిన్సిపల్ అనేది యాక్చువల్గా పేపర్ సెట్టింగ్లో ఉంది. ఒకవేళ అలా కనుక ప్రశ్న వస్తే మీకు యాడ్ స్కోర్ ఇస్తారు. సో మీ ప్రిపరేషను యాక్టివ్ వాయిస్ నుంచి వాక్యాల్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేదానికి మాత్రమే చేయొచ్చు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 14లో 2 అంశాల నుంచి క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకటి అడ్వర్బియల్ క్లాజెస్, రెండోది లింకర్స్. క్వశ్చన్ నెంబర్ 15 అండ్ 16 వాస్తవానికి ఈ టాపిక్స్ ఏంటంటే ప్రిపోజిషన్స్, టెన్సెస్, వీటి నుంచే ప్రశ్నలు వస్తాయి. వీటికి సంబంధించినటువంటి ఉదాహరణలు కూడా చాలా మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాటిని బాగా స్టడీ చేయండి. అవకాశం ఉంటే అడిషనల్ ఎక్సర్సైజెస్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 17 నుంచి 20 వరకు ఉండేటువంటి 4 ప్రశ్నలు టెక్స్ట్ బుక్ నుంచి రావు, అలాగే పూర్తిగా బయట నుంచి వస్తాయని మనం చెప్పలేము. రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ, గ్రామర్, క్రియేటివ్ రైటింగ్ విభాగాలపై ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, పాఠ్యాంశాల వెనుకున్న ప్రశ్నలు కాకుండా బయట నుంచి ప్రశ్నలు అడిగితే సమాధానాలు ఎలా రాయాలి, డైరీ ఎంట్రీ రాయడంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తదితర ప్రశ్నలకు ఉపాధ్యాయులు ఇస్తున్న సమాధానాలు ఇప్పుడు చూద్దాం. పేపర్ 2 మాత్రం పూర్తిగా భాష పట్ల మీకు ఎటువంటి అవగాహన ఉంది, ఎంత పట్టుంది అనేటువంటి విషయాల మీదనే ప్రశ్నలన్నీ ఫోకస్ అయి ఉంటాయని చెప్పి మీరు గమనించాలి. అయితే ఇప్పుడు ఈ పేపర్ 2కు సంబంధించినటువంటి అంశాల యొక్క చర్చలోకి మనం వెళ్దాం. పేపర్ 2లో పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ ఖచ్చితమైన సిలబస్ ఏమిటి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలంటే ఎలా ప్రిపేర్ కావాలి సార్? యాక్చువల్గా ఇటువంటి ప్రశ్న గతంలో ఎప్పుడూ మన స్కూల్ సిలబస్లో లేదు. ఫస్ట్ టైము న్యూ సిలబస్ వచ్చిన తర్వాతే ఈ ప్రశ్న ఇంట్రడ్యూస్ అయింది. యాక్చువల్గా దీని ఉద్దేశము రీడింగ్ కాంప్రహెన్షన్ ఎబిలిటీని టెస్ట్ చేయటమే. అయితే టెక్స్చువల్ రీడింగ్ కాంప్రహెన్షన్ కాకుండా ముఖ్యంగా ఇక్కడ డేటా రూపంలో ఉండేటువంటి అంశాలని ఏ విధంగా స్టూడెంట్ కాంప్రహెండ్ చేయగలుగుతాడు అనేటువంటి అంశానికి పరీక్ష అని చెప్పాలి. డేటాని కంపేర్ చేయటం, కాంట్రాస్ట్ చేయటం, అనలైజ్ చేయటం తెలియాలి. పోల్చటం, సమాచారాన్ని, ఇచ్చిన సమాచారాన్ని మనం పోల్చగలగాలి. ఈ ప్రశ్నలకు జవాబు రాసేటువంటి క్రమంలో మనం సక్సెస్ కావాలంటే ఈ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్, కంపారిటివ్ అడ్జెక్టివ్స్ అయినటువంటి కొన్ని షార్టెస్ట్, బిగ్గెస్ట్, లాంగెస్ట్, అలాగే స్మార్టెస్ట్, మ్యాక్సిమం, మినిమం, ఫస్ట్, లాస్ట్, బెస్ట్ ఇలాంటి మాటలు కనుక కరెక్ట్ మీనింగ్స్ తెలిస్తే ప్రశ్నలో ఏమడుగుతున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తద్వారా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి వీలవుతుంది. సార్ పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 2 కాంప్రహెన్షన్ ప్యాసేజ్ టెక్స్ట్ బుక్లో నుండి వస్తుందా లేదంటే బయటి నుండి వస్తుందా? దీనికోసం ఏ అంశాలు ప్రిపేర్ కావాలి? ఓకే, ఇది చాలామంది విద్యార్థులకి ఈ ప్రశ్నకు సంబంధించిన సందేహం ఉంటుంది. అసలు ఈ ప్యాసేజ్ ఎక్కడొస్తుంది, ఎలాంటి అంశాల మీద వస్తుంది? ఇది పూర్తిగా ఒక అన్సీన్ పారాగ్రాఫ్ అని చెప్పాలి. అయితే ఇందులో ఇచ్చేటువంటి అంశము ఎలాంటిది, ఎటువంటి టెక్స్ట్ని ఇస్తారు అనేటువంటిది ఇంపార్టెంట్. ఇది స్టోరీ కావచ్చు, ఒక ఎస్సే కావచ్చు, ఒక ఆర్టికల్ కావచ్చు, ఇంకేదైనా సైంటిఫిక్ ఆర్టికల్ అయినా కూడా కావచ్చు. ఇలాంటి అంశాల మీద వచ్చేదానికి అవకాశం ఉంది. సో పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 3లో జంబుల్డ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, వాటిని ఆర్డర్లో రాసేటప్పుడు గమనించవలసిన విషయాలు ఏమిటి? ఈ ప్రశ్నకు సంబంధించి ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది. ఆ పారాగ్రాఫ్ కంపల్సరిగా స్టోరీనే ఇస్తారు. ఒక స్టోరీ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్. కొన్ని ఇన్సిడెంట్స్ని ఒక క్రమంలో కనుక అమర్చినట్లయితే అది స్టోరీ అవుతుంది. అయితే
జవాబు రాసే క్రమంలో గమనించాల్సిన ముఖ్యమైన అంశము స్టోరీలో మనకి నేరేట్ చేసినటువంటి ఆర్డర్లో కాకుండా స్టోరీలో ఉన్నటువంటి ఆ ఇన్సిడెంట్స్లో ఏది మొదట జరిగింది ఏది తర్వాత జరిగింది అనేది గమనించి నేరేట్ చేసిన ఆర్డర్లో కాకుండా ఆ ఇన్సిడెంట్స్ జరిగినటువంటి ఆర్డర్ని మనం జవాబులో రాయాలి. క్వశ్చన్ నెంబర్ 4లో రైటింగ్కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి కదా, ఈ ప్రశ్నలు టెక్స్ట్ బుక్ నుంచి వచ్చే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి? ఓకే, ఈ క్వశ్చన్ నెంబర్ 4కి సంబంధించి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇందులో ఉండేటువంటి ప్రశ్నలకు సంబంధించిన మాదిరి ప్రశ్నలు టెక్స్ట్ బుక్లో ఉంటాయి. అయితే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రశ్నలు మాత్రం పబ్లిక్ పరీక్షలో అడగబడవు. అదే రకమైనటువంటి ప్రశ్నల్ని పబ్లిక్ పరీక్షలో బయట నుంచి ఉన్నటువంటి ఏదైనా ఒక సందర్భాన్ని ఇచ్చి అడుగుతారు. ఈ క్వశ్చన్ నెంబర్ 4లో లెటర్ రైటింగ్, న్యూస్ రిపోర్ట్ ఈ 2 ప్రశ్నలకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. లెటర్స్ అనేటువంటిది ఒక వ్యాస్ట్ ఏరియా. అదే న్యూస్ రిపోర్ట్ అయితే చాలా తేలిగ్గా రాయొచ్చు. న్యూస్ రిపోర్ట్ విషయానికి వస్తే 3 న్యూస్ రిపోర్ట్లు కనుక నేర్చుకుంటే వాటిల్లో ఏదో ఒక న్యూస్ రిపోర్ట్ పరీక్షకు వస్తుంది. పేపర్ 2లో పార్ట్ ఏలో 5వ క్వశ్చన్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఎటువంటి అంశాలు ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు? క్వశ్చన్ నెంబర్ 5కి సంబంధించి మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే బయోగ్రాఫికల్ స్కెచ్ తర్వాత స్టోరీ రైటింగ్ ఈ 2 అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. అయితే ఈ రెంటిల్లో బయోగ్రాఫికల్ స్కెచ్ని ప్రిపరేషన్కి ఎంపిక చేసుకోవటం చాలా ఉత్తమం. ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ, ఒక పొలిటికల్ లీడర్, ఒక సైంటిస్ట్, ఒక ఆర్టిస్ట్, ఒక సోషల్ వర్కర్ అంటే టోటల్గా 5 బయోగ్రాఫికల్ స్కెచెస్ కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే అదే ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరి బయోగ్రాఫికల్ స్కెచ్ రాయడానికైనా పనికొస్తుంది. సార్, పేపర్ 2 పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 6 నుండి 8 వరకు ఉండే ప్రశ్నలు వొకాబులరీ మీద ఉంటాయి కదా, ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి? క్వశ్చన్ నెంబర్ 6, 7, 8 ఈ 3 ప్రశ్నలు 6 సినోనిమ్స్ గురించి, 7 యాంటోనిమ్స్ గురించి, క్వశ్చన్ నెంబర్ 8 రైట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ గురించి ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ టెక్స్ట్ బుక్లోంచి వస్తాయి. అయితే టెక్స్ట్ బుక్ మొత్తాన్ని వీటి కోసం చదవాల్సిన అవసరం లేదు. ప్రతి యూనిట్లో కూడా అంటే మనకు 6 యూనిట్స్ ఉంటాయి. ప్రతి యూనిట్లో కూడా ఏ రీడింగ్ లెసన్ నుంచి మాత్రమే ఈ 3 టాపిక్స్ వస్తాయి. వాటిల్లో కూడా ఏవి ముఖ్యమైనవి అంటే ఏదైనా ఒక పారాగ్రాఫ్ మోర్ దాన్ 3 లైన్స్ ఉండేటువంటి పారాగ్రాఫ్లను ఎంచుకుంటే మీరు దీనిలో సులభంగా సక్సెస్ కాగలుగుతారు. సార్, పేపర్ 2లో పార్ట్ బిలో 9 నుండి 11 వరకు ఉండే ప్రశ్నలు స్పెల్లింగ్ మీద ఉంటాయి కదా, అవి టెక్స్చువల్ నుంచి అడుగుతారా లేదా జనరల్గా అడుగుతారా? ఓకే, స్పెల్లింగ్కి సంబంధించిన ప్రశ్నలు పూర్తిగా టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతారు. అయితే వీటికి సంబంధించి స్పెసిఫిక్గా సిలబస్ ఉంది. ఆ సిలబస్ ఏంటంటే అన్ని యూనిట్స్లో ఉండేటువంటి ఏ రీడింగ్లో ఉండేటువంటి వొకాబులరీ అనేటువంటి ఎక్సర్సైజెస్, యాక్టివిటీస్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. వాటిల్లోంచి ఉండేటువంటి పదాలని మాత్రం స్పెల్లింగ్కి అడగరు. టెక్స్ట్ బుక్లో లెసన్ కాంటెంట్, ఎస్పెషల్లీ ఏ రీడింగ్ కాంటెంట్ని మనం దీనికోసం ప్రిపేర్ కావాలి. అలాగే క్వశ్చన్ నెంబరు 10లోకి వచ్చేసరికి సఫిక్స్ని ఎలా యూజ్ చేస్తారనే దాని మీద ప్రశ్నలు ఉంటాయి. అలాగే క్వశ్చన్ నెంబర్ 11 ఇందులో ఐడెంటిఫైయింగ్ ఏ రాంగ్ స్పెల్లింగ్ అండ్ రైటింగ్ ఇట్స్ కరెక్ట్ స్పెల్లింగ్. తప్పు స్పెల్లింగ్ని ఐడెంటిఫై చేయాలి, దానికి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటో రాయాలి. సార్, పార్ట్ బిలో ఉండే క్వశ్చన్ నెంబర్ 12, 13, 14కి సంబంధించే ఖచ్చితమైన సిలబస్ ఏమిటి? ఈ ప్రశ్నలకు 6 మార్కులు ఉన్నాయి. ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏ అంశాలు ప్రిపేర్ కావాలి? ఓకే, ఇవి పేపర్ 2లో ఉండేటువంటి బిట్ పేపర్లో చివరి ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ వొకాబులరీ. ఇది ఇంతకుముందుకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. గతంలో పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ ఇలాంటి అంశాలు పరీక్షల్లో అడగబడేవి. కానీ న్యూ సిలబస్ వచ్చిన తర్వాత అలాంటి అంశాలకు ప్రాధాన్యత లేదు. టెక్స్ట్ బుక్లోనే వొకాబులరీ అనేటువంటి హెడ్డింగ్ కింద ఇచ్చినటువంటి యాక్టివిటీస్లో ఉన్నటువంటి పదజాలాన్ని నుంచి ఈ ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకి యూనిట్ 1లో కనుక మీరు తీసుకున్నట్లయితే వర్డ్స్ రెఫరింగ్ టు పాజిటివ్ క్వాలిటీస్, వర్డ్స్ రెఫరింగ్ టు నెగటివ్ క్వాలిటీస్
అనేటువంటి ఎక్సర్సైజ్ ఉంది. అలాగే యూనిట్ 2లో కనుక వచ్చినట్లయితే లాటిన్ వర్డ్స్, గ్రీక్ వర్డ్స్ క్లాసిఫికేషన్ ఉంది. అలాగే యూనిట్ 3లో కనుక వచ్చినట్లయితే బైనామియల్స్, రైమింగ్ వర్డ్స్ ఇలాంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఫ్రేజల్ వెర్బ్స్, ఇడిమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఈ అంశాలన్నిటి మీద మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 12 అనేది రావడానికి అవకాశం ఉంది. అయితే వీటికి కూడా లిమిటెడ్ సిలబస్ ఉందనే చెప్పాలి, మనం ఎక్కువ సిలబస్ ఉందని చెప్పలేం. అలాగే క్వశ్చన్ నెంబర్ 13లో 4 రకాలైనటువంటి వొకాబులరీ ఐటమ్స్ ఉంటాయి. 1 ఫ్రేజల్ వెర్బ్, 2 ఇడియము, 3వది బైనామియల్, 4వది ఫారిన్ ఎక్స్ప్రెషన్స్. ఈ 4 కూడా చాలా తేలిగ్గా ప్రిపేర్ కావచ్చు. ప్రతి టాపిక్కి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ టెక్స్ట్ బుక్లో ఉంది. మోర్ దాన్ 1 ఎక్సర్సైజ్ అనేది అసలు లేదు. ప్రతి ఎక్సర్సైజ్లో కూడా కేవలం 15 పదాలకు మించి లేవు. ప్రతి విద్యార్థి అంటే పాస్ కావటం కష్టం అనుకునేటువంటి విద్యార్థి మొట్టమొదట దృష్టి పెట్టాల్సిన ప్రశ్న ఏంటి, సులభంగా స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న ప్రశ్న ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 13 అనే చెప్పాలి. అలాగే ఫైనల్ క్వశ్చన్ బిట్ పేపర్లో క్వశ్చన్ నెంబరు 14. ఈ క్వశ్చన్ నెంబర్ 14లో మ్యాచింగ్ ఉంది. ఈ మ్యాచింగ్ అనేది 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్కి సంబంధించింది. 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ మనకి యూనిట్ 1లో అలాగే యూనిట్ 4లో ఈ 2 యూనిట్స్లోనూ వీటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ యాక్టివిటీస్ని కనుక మీరు ప్రిపేర్ అయితే ఈ క్వశ్చన్ నెంబర్ 14కి సంబంధించినటువంటి 2 మార్క్స్ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి అన్ని సూచనల్ని దృష్టిలో పెట్టుకొని మీరు పరీక్షలు మెరుగ్గా రాయొచ్చు, మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అయితే ప్రధానంగా మీరు టోటల్గా పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అన్నట్లయితే కాంప్రహెన్షను, రైటింగ్ డిస్కోర్సెస్, ఈ 2 చాలా ముఖ్యం. ముఖ్యంగా డిస్కోర్సెస్ రైటింగ్లో మార్కులు తగ్గకుండా బాగా సమర్థవంతంగా తప్పులు లేకుండా రాసేదానికి ప్రయత్నం చేయాలి. తర్వాత గ్రామర్ పార్ట్కి వచ్చినట్లయితే పేపర్ 1లో క్వశ్చన్ నెంబర్ 9 అండ్ 10 అంటే ఎడిటింగ్ తర్వాత క్లోజ్ టెస్ట్, ఈ 2లో కూడా స్కోర్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. సో ఫైనల్గా మీరు ఎన్నిసార్లు రివిజన్ చేసినా మీ ఫోకస్ అంతా ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉండాల్సిన అంశాలు ఏంటి అన్నట్లయితే పేపర్ 1, పేపర్ 2లో ఉండేటువంటి డిస్కోర్స్ రైటింగ్కి సంబంధించిన ప్రశ్నలు, అలాగే పేపర్ 1లో ఉండేటువంటి పార్ట్ బికి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 9 ఎడిటింగు, క్వశ్చన్ నెంబర్ 10 క్లోజ్ టెస్ట్. వీటిని కనుక బాగా అధ్యయనం చేస్తే, వీటి మీద ఎక్కువ శ్రద్ధ పెడితే 10/10 స్కోర్ తెచ్చుకోవటం సాధ్యము, నో డౌట్. ఈ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ కనుక మీరు ముందుకు సాగితే పరీక్షల్లో 10/10 సాధిస్తారు, చక్కటి విజయాన్ని మీరు అందుకుంటారు.